अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। माधेपुर पुलिस ने 4 सरखा करने वाले माइनर बच्चों को गिरफ्तार किया है। उनके कब्जे से 16 सेलफोन जब्त कर लिया है। आइए देखते हैं इस मामले पे हमारे नुमाइंदे अकरम की ये रिपोर्ट। లాస్ట్ ఈ మంత్ 10th నాడు ఒక కంప్లైంట్ వచ్చింది. రమణ కుమార్ రెడ్డి గారని సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇక్కడ నడుచుకుంటూ పోతుంటే శిల్పారామం ముందు నుంచి ముగ్గురు భక్తులు వచ్చి ఒక మోటార్ సైకిల్ మీద నేను ఆయన సెల్ ఫోన్ స్నాచ్ చేసుకొని తీసుకున్నాను. ఈ కేసులో దర్యాప్తులో దీంట్లోనూ ఒక విషయం మనకు బయటపడ్డది ఏంటంటే ఇదే సెల్ ఫోన్లో పేటీఎం అకౌంట్ బాధితుడి పేటీఎం అకౌంట్ నుంచి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వీళ్ళు ఖర్చు చేశారు. పేటీఎం ఈయన పేటీఎం నుంచే 1000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు రెస్టారెంట్లో తిన్నారు. సో ఆ క్లూ మీద మా డిఐ గారు సైదుల్ గారు వాళ్ళ క్రైమ్ టీం నుంచి సో ఇది కాల్ డీటెయిల్స్ తీసుకొని బ్యాంక్ డీటెయిల్స్ తీసుకొని సో వీళ్ళు ఎప్పుడైతే ఆ ఫాస్ట్ ఫుడ్ జాయింట్స్కి మళ్ళీ వస్తారని చెప్పి వాళ్ళ పని ఆ ఇద్దరిని పట్టుకున్నారు. దాని తర్వాత వాళ్ళ తర్వాత ఇంకో ఇద్దరిని పట్టుకున్నారు. నలుగురు వీళ్ళు అందరూ జూనైల్స్ వీళ్ళు చిన్నపిల్లలు. సో దీనికి చెడు దానికి అలవాటు పడిన వాళ్ళు. వీళ్ళ దగ్గర నుంచి 2 మోటార్ సైకిల్స్ కూడా సీజ్ చేయడం అయింది. ఇదే మోటార్ సైకిల్స్ మీద మొత్తం 15 కేసులు వీళ్ళు ఒప్పుకున్నారు. 15 కేసులు ఈ KPHBలో, కుకట్పల్లిలో, మాదాపూర్లో, రాయదుర్గంలో. మాదాపూర్లో 4 కేసులు, రాయదుర్గంలో 1, కుకట్పల్లిలో 3, 1 KPHB. మొత్తం 16 సెల్ ఫోన్స్ మాకు రికవర్ అయినాయి. 2 మోటార్ సైకిల్స్ రికవర్ చేసినాం దగ్గర నుంచి. సో మాకు కొంచెం మిడ్ నైట్ ఎవరైతే ఈ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళు పోయి దీన్ని ప్రివెంట్ చేసినట్టు అయింది. దానికి మా మాదాపూర్ ఇన్స్పెక్టర్ వాళ్ళ టీం నుండి అభినందిస్తాం. ఆఫ్టర్ 12 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళు పిల్లలు బయటికి తిరుగుతున్నప్పుడు ఈ యొక్క గ్యాంగ్ ఈ సెల్ ఫోన్స్ తీసుకొని మాట్లాడుతుంటే గుంజుకొని పోయే కేసు క్లిప్పింగ్ కూడా ఉంది, పెడతాను. పోస్ట్ చేస్తాను. ఏం లేదు, వాళ్ళు అన్నీ ప్రైవేట్ కాలేజీలు కదా, అన్ని వేలు లక్షలు